తిరుమల శ్రీవారి కొండపై ఇవాళ ఉదయం 8 గంటల సమయంలో మరో విమానం చక్కర్లు కొట్టింది. ఆలయంపై విమానాల ప్రయాణం ఆగమశాస్త్ర విరుద్ధం. దీంతో నో ఫ్లయింగ్ జోన్ గా తిరుమలను ప్రకటించాలని అనేక మార్లు కేంద్ర విమానయాన శాఖను టీటీడీ కోరింది. ప్రస్తుత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి ఇప్పటికే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఓ లేఖ రాశారు. దీంతో పౌర విమానయాన శాఖ త్వరలోనే నో ఫ్లయింగ్ జోన్ పై అధ్యయనం చేసి సాధ్యాసాధ్యాలను పరిశీలించనుంది. అధ్యయనం అనంతరం కేంద్ర మంత్రి నిర్ణయం ప్రకటించనున్నారు. మిడిల్లో కూర్చున్నది.